ఏపీ బాస్ ఫేస్ టు ఫేస్. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. జూన్ 5న హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈసారి హాజరు కాకపోతే అధికార పార్టీకి తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు అభిప్రాయంతో ఉంది బీఆర్ఎస్. అందుకే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారట కేసీఆర్ కమిషన్ ఎంక్వైరీకి హాజరైతే జూన్ 5 బిగ్ డే అన్నట్టున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇంతకీ కేసీఆర్ ఏం చెప్తున్నారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ విచారణకు కమిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా క్లైమాక్స్ కి చేరుకుంది. అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కి కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్, జూన్ 6న ఈటెల రాజేందర్, జూన్ 9న చివరగా హరీష్ రావు హాజరవ్వాలని నోటీసులిచ్చారు. పీసీ ఘోష్ కమిషన్ నుంచి నోటీసు అందుకున్నప్పటి నుంచి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవ్వాలా లేదా అనే అంశంపై కారు పార్టీ పెద్దల్లో తర్జన భర్జన జరిగింది. ఇప్పటికీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో చాలాసార్లు దీనిపై చర్చించారు. పార్టీతో పాటు న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సలహాలు తీసుకున్నారని అంటున్నారు. గతంలో విద్యుత్ కొనుగోళ్లపై వేసిన కమిషన్ పై నోటీసు ఇచ్చినప్పుడు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కేసీఆర్. కమిషన్ కి లేఖ రాస్తూ కమిషన్ ఏర్పాటు జస్టిస్ నరసింహారెడ్డి అక్కడ కొనసాగడం తప్పంటూ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు మాత్రం ఆ పంథాలో వెళ్లకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని టార్గెట్ చేసింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ఘటన తర్వాత కారు పార్టీపై పొలిటికల్ అటాక్ మొదలైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది అసెంబ్లీలో కాళేశ్వరంపై కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోమని సవాల్ విసిరిందే బీఆర్ఎస్. తీరా ప్రభుత్వం విచారణకు ఆదేశించాక హాజరు కాకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని, కమిషన్ ని గౌరవించకపోతే అది బీఆర్ఎస్ కి నైతికంగా నష్టం చేస్తుందని భావిస్తున్నారు. ఎంక్వైరీకి హాజరైతే ప్రజల్లో సింపతి పెరుగుతుందని, ప్రభుత్వం కావాలనే కక్షగట్టి విచారణకు పిలుస్తోందనే సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు. ఇక కాళేశ్వరంపై విచారణ కొనసాగించిన పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే 400 పేజీల నివేదిక సిద్ధం చేసింది. గత ప్రభుత్వ హయాంలో కీలక హోదాల్లో ఉన్న అధికారులు సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్, రజత్ కుమార్ వంటి వారిని బహిరంగ విచారణకు పిలిచింది. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు కాళేశ్వరంగా రూపాంతరం చెందడం మొదలు ప్రాజెక్టు డిజైన్లు, అనుమతులు, నిధులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసింది. ముఖ్య ప్రాజెక్టు వ్యయాన్ని సుమారు 1,00,000 కోట్లకు పెంచడంపై ఆరా తీసింది. నిర్మాణం పూర్తి కాకుండానే బకాయిలు చెల్లించడంపై కూడా కూపీలాగింది. కమిషన్ ప్రభుత్వానికి ఇక నివేదిక అందిస్తుందని అనుకుంటున్న తరుణంలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు నోటీసులు ఇవ్వడం పొలిటికల్ గా తీవ్ర చర్చకు దారితీసింది. పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరవ్వడం వల్ల కమిషన్ సహా ప్రజలకు కూడా అన్ని విషయాలను పూర్తి స్థాయిలో వివరించే అవకాశం ఉంటుందన్న వాదన లేకపోలేదు. మంచి ఉద్దేశంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పూర్తి స్థాయిలో విడమర్చి చెప్పవచ్చన్న అభిప్రాయాన్ని గతంలో కేసీఆర్ కొందరు నేతలతో షేర్ చేసుకున్నట్టు చెబుతున్నారు. ప్రజలకు అన్ని విషయాలు వివరించడంతో ఇవి కాళేశ్వరం కమిషన్ నోటీసులు కావని, అవి కాంగ్రెస్ నోటీసులని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ పై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలని చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే యోచన చేస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూకే, అమెరికా పర్యటనకు వెళ్లారు. 5వ తేదీన విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కి కమిషన్ నోటీసులు ఇవ్వడంతో ఆలోగా తిరిగి స్వదేశానికి చేరుకోనున్నారు. కేసీఆర్ విచారణకు హాజరైనా లేకపోయినా అందుబాటులో ఉండేందుకు వీలుగా కేటీఆర్ 4న హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు.
విశ్రాంత ఇంజనీర్లు, న్యాయవాదులతో సమావేశమవుతున్న కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు సంబంధించిన అన్ని అంశాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. అఫిడవిట్లు, నివేదికలు, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేస్తున్నందున అందులోని అంశాలు, క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా అడుగుతున్న ప్రశ్నల గురించి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొత్తానికి పీసీ ఘోష్ కమిషన్ కూడా గత ప్రభుత్వ హయాంలో కీలక నిర్ణయాలు తీసుకున్న పెద్దలను ప్రశ్నించాలని నిర్ణయించింది. ఆ క్రమంలోనే నోటీసులు జారీ అయ్యాయి. ఇక మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటెల విచారణకు సంబంధించి ఇప్పటికే ప్రశ్నావళి సిద్ధమైందని అంటున్నారు. టెక్నికల్ అంశాలతో పాటు నిధుల వ్యవహారంపై కూడా కమిషన్ ప్రధానంగా ఫోకస్ చేసిందని తెలుస్తోంది. నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది. మరోవైపు పార్టీలో గంభీర వాతావరణం కనిపిస్తోంది. జూన్ 5 బిగ్ డే అంటూ చర్చించుకుంటోంది గులాబీ దళం.